అది 1865. అమెరికాలో సివిల్ వార్ ఎండ్ అవ్వడంతో అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇద్దరు మాత్రం థామస్ గేట్స్ అనే వ్యక్తి దగ్గరికి వచ్చి ఒక బుక్ చూపించి అందులో ఉన్న పజిల్ని సాల్వ్ చేయమని అడుగుతారు. థామస్ గేట్స్ పజిల్ని సాల్వ్ చేయడంలో ఎక్స్పర్ట్. ఆ పజిల్ని చూసిన థామస్ దాన్ని సాల్వ్ చేయాలంటే కీవర్డ్ ఉండాలని వాళ్ళని అడుగుతాడు. అది బుక్లోనే ఉందని ఆ కీవర్డ్ని చూపిస్తారు. ద డెట్ దట్ ఆల్ మెన్ పే అని కీవర్డ్ ఉండడంతో ఆ పజిల్ని సాల్వ్ చేసే పనిలో ఉంటాడు థామస్. అంతలో థామస్ దగ్గరికి వచ్చిన వాళ్ళలో ఒకటి మాట్లాడుతూ, నువ్వు వెళ్ళి నీకు ఇచ్చిన పని చేయి, నేను ఇక్కడ ఉంటాను అని చెప్తాడు. దాంతో వాడు అక్కడి నుంచి ఒక థియేటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ థియేటర్లో ప్లే చూస్తున్న ఒక విఐపీని గన్తో షూట్ చేసి చంపేస్తాడు. ఆ విఐపీ ఎవరో కాదు, అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్. ప్రెసిడెంట్ని చంపి వాడు అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అదే టైంలో ఇక్కడ థామస్ గేట్స్ ఆ పజిల్ని సాల్వ్ చేస్తాడు. అప్పుడు ఆ పజిల్ దేనికి సంబంధించిందో అర్థమవుతుంది. అబ్రహం లింకన్ని చంపేశారు అన్న న్యూస్ థామస్కి తెలుస్తుంది. ఆ పజిల్ ఇచ్చిన వాడి దగ్గరున్న బ్యాడ్జ్ చూసి, నువ్వు దేశద్రోహివి, నీతో వచ్చిన వాడు లింకన్ని చంపేసి ఉంటాడు అని థామస్కి అర్థమయ్యి ఆ బుక్లో ఉన్న ఆ పజిల్ పేజెస్ని చింపేసి పక్కనున్న మంటల్లో పడేస్తాడు. వెంటనే వాడు థామస్ని షూట్ చేసి ఆ కాలిపోయిన పేపర్స్లో ఒక పేపర్ని తీసుకుని యుద్ధం ఇప్పుడే మొదలైంది అని చెప్పి వెళ్ళిపోతాడు. కొన ఊపిరితో ఉన్న థామస్ గేట్స్ తన కొడుకుని పిలిచి ఆ పజిల్కి సంబంధించిన కీవర్డ్ చెప్తాడు. అదే ద డెట్ దట్ ఆల్ మెన్ పే, అంటే తెలుగులో ప్రతి వ్యక్తి తీర్చుకోవాల్సిన రుణం అని అర్థం. ఇంతకీ ఆ పజిల్ దేనికి సంబంధించిందో చెప్పలేదు కదా, అది ఒక నిధికి సంబంధించిన పజిల్. సో వచ్చిన వాళ్ళు నిధి కోసం వచ్చారన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ నేషనల్ ట్రెజర్ ది బుక్ ఆఫ్ సీక్రెట్స్. ఇది నేషనల్ ట్రెజర్ మూవీకి పార్ట్ 2. పార్ట్ 1 ఆల్రెడీ మన ఛానల్లో ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. దానికి దీనికి సంబంధం ఉండదు, ఎక్సెప్ట్ పార్ట్ 1లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ కంటిన్యూ అవుతాయి అంతే. ఇది ఒక కొత్త పజిల్ అండ్ కొత్త ట్రెజర్ హంట్. సో ఈ మూవీలో ఇంక మిగిలిన కథలో ఏం జరిగిందో చూద్దాం. ఇందాక చెప్పిన స్టోరీ అంతా ప్రస్తుతం థామస్ గేట్స్ ఫ్యామిలీ లెగసీకి సంబంధించి అతని మునిమనవడైన బెంజమిన్ గేట్స్ తన ముత్తాత థామస్ గేట్స్ గురించి ఒక కాన్ఫరెన్స్లో చెప్తూ, ఆ రోజు మా ముత్తాత కనుక ఆ డైరీలో ఉన్న పేపర్స్ని తగలబెట్టకపోయి ఉంటే ఆ నిధి శత్రువుల చేతిలో పడేది అండ్ మనం సివిల్ వార్ ఓడిపోయే వాళ్ళం. కాబట్టి సివిల్ వార్ హీరోస్లో మా ముత్తాత కూడా ఒకడు అని బెంజమిన్ గేట్స్ చెప్తాడు. ఈరోజు మా తాత కనుక ఇక్కడ ఉంటే మీ అందరి అప్రిసియేషన్ చూసి ఆయన చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడు అని బెంజమిన్ ఫాదర్ ప్యాట్రిక్ గేట్స్ అంటాడు. అప్పుడే ఆడియన్స్లో ఉన్న ఒక వ్యక్తి గేట్స్ వాళ్ళతో మాట్లాడుతూ, మీ తాత హీరో కాదు, ఆయన ఒక పెద్ద ఫ్రాడ్. నా దగ్గర ఆ కాలిపోయిన పేజెస్కి సంబంధించిన ఒక పేజ్లో లింకన్ని చంపడానికి ప్లాన్ చేసిన వాళ్ళల్లో మీ తాత థామస్ గేట్స్ పేరు కూడా ఉన్నది. అసలు ఆ రోజు లింకన్ మర్డర్స్ని ప్లాన్ చేసిందే మీ తాతంట అని మా ముత్తాతలు చెప్పారు. దీనికేమంటారు అని ఆ కాలిపోయిన పేపర్ని చూపిస్తాడు మిచ్ అనే వ్యక్తి. ఆ పేపర్ని చెక్ చేస్తే అది ఒరిజినల్గా డైరీలో మిస్ అయిన పేపరే అని తెలుస్తుంది. దాంతో బెంజమిన్ ఫ్యామిలీ పరువు పోతుంది. బెంజమిన్ ఫాదర్ ప్యాట్రిక్ మాత్రం తన తాత తప్పు చేయలేదని వాదిస్తాడు. సో బెంజమిన్ పోయిన తన ఫ్యామిలీ పరువు తిరిగి నిలబెట్టాలనుకుంటాడు. అందుకే ముందుగా తన ఫ్రెండ్ అయిన రైలీని కలుసుకొని హెల్ప్ అడుగుతాడు. రైలీ ప్రస్తుతం తను రాసిన బుక్స్ని అమ్మే పనిలో ఉంటాడు. పెద్దగా సేల్స్ ఏమి ఉండవు, దాంతో డబ్బులు కూడా ఏమీ రావు. ట్యాక్స్ కట్టలేదని చెప్పి తనకిష్టమైన కార్ని గవర్నమెంట్ తీసుకువెళ్ళిపోతుంది. ఇద్దరూ కష్టాల్లోనే ఉండడంతో రైలీ కూడా బెంజమిన్కి హెల్ప్ చేస్తానంటాడు. ఇద్దరూ కలిసి బెంజమిన్ వైఫ్ ఎబిగల్ ఇంటికి వెళ్తారు. ఎబిగల్కి బెంజమిన్కి గొడవలు జరగడంతో వాళ్ళిద్దరూ విడిపోతారు. రైలీ హ్యాకింగ్లో ఎక్స్పర్ట్ అవడంతో ఎబిగల్ ఇంటి డోర్ అలారం సిస్టమ్ని హ్యాక్ చేసి లోపలికి వెళ్తారు. ఎందుకంటే బెంజమిన్కి ఎబిగల్ ఐడి కార్డు కావాలి. ఆ కార్డు ఉంటే ఆ డైరీలో ఉన్న పేజెస్ని యాక్సెస్ చేయొచ్చు. ఎబిగల్ని డైరెక్ట్గా అడగలేడు, ఎందుకంటే వాళ్ళిద్దరికి గొడవలు అయ్యాయి కాబట్టి. ఎబిగల్ ఐడి తీసుకొని వెళ్ళిపోతుంటే అప్పుడే ఎబిగల్ తన కొత్త బాయ్ ఫ్రెండ్తో అక్కడికి వస్తుంది. వీళ్ళని చూసేస్తుంది. మీరేంటి ఇక్కడ ఉన్నారు, అయినా నా పర్మిషన్ లేకుండా ఇంట్లోకి ఎలా వచ్చారు? అర్థమైంది, రైలీ హెల్ప్ చేశాడా? అసలు ఎందుకు వచ్చారు అని ఎబిగల్ అడుగుతుంది. బెంజమిన్ తను ఎందుకు వచ్చాడో చెప్తాడు. వాళ్ళు ఆ డైరీ పేజ్ని చెక్ చేస్తారు. చాలాసేపు ఆ పేజ్ని అబ్జర్వ్ చేశాక వాళ్ళకి ఆ పేజ్ బ్యాక్ సైడ్ ఏవో లెటర్స్ కనిపిస్తాయి. ఆ లెటర్స్ ఏంటా అని చెప్పి డీకోడ్ చేసే పనిలో ఉంటారు. మరోపక్క థామస్ గేట్స్ గురించి పేపర్లో న్యూస్ వస్తుంది. అది బెంజమిన్ ఫ్రెండ్ అయిన ఇన్స్పెక్టర్ సుడాస్కి చదువుతాడు. ఈ మిచ్ దగ్గర ఆ పేపర్ వాడు పుట్టక ముందు నుంచి ఉంది కదా, మరి ఈ విషయం ఇప్పటి వరకు ఎందుకు దాచాడు అంటే ఇప్పుడు ఎందుకు బయటపెట్టాడు? అసలు ఈ మిచ్ ఎవరో తెలుసుకోండి అని ఇన్స్పెక్టర్ సుడాస్కి పోలీసులకి చెప్తాడు. ఆ ట్రెజర్ మ్యాప్ వాళ్ళకి దొరకకూడదనిసే ఆ డైరీలో ఉన్న పేజెస్ని కాల్ చేశాడు మన తాత. వీళ్ళేమో లింకన్ని చంపిన వాళ్ళల్లో మన తాత పేరు ఆ డైరీలో ఉందనే ఆ పేజెస్ని కాల్ చేశాడు అని అంటున్నారు. మనం కరెక్ట్ అని ప్రూవ్ చేయాలంటే ఆ డైరీ పేజెస్లో ఉన్న ఆ ట్రెజర్ మ్యాప్కి సంబంధించిన కోడ్స్ కరెక్ట్ అని ప్రూవ్ చేయాలి. అలా చేయాలంటే ఆ నిధి ఎక్కడుందో కనిపెట్టాలి అని బెంజమిన్ తన ఫాదర్ ప్యాట్రిక్తో అంటాడు. థామస్ కొన ఊపిరితో ఉన్నప్పుడు మా తాతతో ఈ మాట అన్నాడంట, ద డెట్ దట్ ఆల్ మెన్ పే అని. కానీ దాని మీనింగ్ ఏంటో అని ప్యాట్రిక్ అంటాడు. అది ఒక క్వశ్చన్, దానికి ఆన్సర్ ఏంటంటే డెత్. ప్రతి మనిషి చావుతో ఆ జన్మ బాకీ తీర్చుకుంటాడు అని అర్థం.
సో డెత్ అని టైప్ చేసి ఆ లెటర్ బ్యాక్ సైడ్ ఉన్న ఆ కీవర్డ్స్ని ఏంటో చెక్ చేస్తే అది ఎడ్వర్డ్ లబలాయ్ లేడీ అని తెలుస్తుంది. అదే టైంలో అబిగల్ మిచ్ని కలిసి ఆ పేజ్ వెనకాల కీవర్డ్స్ ఉన్నాయని ఆ లెటర్ని చూపిస్తుంది. అప్పుడే బెంజమిన్ అబిగల్కి కాల్ చేసి ఆ కీవర్డ్ ఏంటో చెప్తాడు. అది వింటాడు మిచ్. ఈ ఎడ్వర్డ్ లబలాయ్ లేడీయే కదా అప్పట్లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి ఐడియా ఇచ్చింది అని మిచ్ అంటాడు. సో స్టాట్యూ ఆఫ్ లిబర్టీపై ఏదైనా ట్రెజర్ మ్యాప్ ఉండొచ్చా అని రైలీ బెంజమిన్ అడుగుతాడు. కాదు, ట్రెజర్ మ్యాప్ ఉండదు, కానీ నాకు తెలిసి ఏదైనా క్లూ ఉండొచ్చేమో అని ప్యాట్రిక్ అంటాడు. మొత్తం 3 స్టాట్యూలు ఉన్నాయి. లబలాయ్ లేడీ అని ఉండడంతో ప్యారిస్లో ఉన్న స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి వెళ్తారు బెంజమిన్ అండ్ రైలీ. రైలీ ఆ స్టాట్యూ దగ్గర ఉన్న క్లూ ఏంటో తెలుసుకోవడం కోసం తన హెలికాప్టర్ కెమెరాతో ఆ వీడియో రికార్డ్ చేసి బెంజమిన్కి చూపిస్తాడు. ఆ కోడ్ని డీకోడ్ చేస్తే 2 రాయల్ టేబుల్స్కి సంబంధించిన క్లూ అని తెలుస్తుంది. ఆ టేబుల్ ఒకటి లండన్లో ఉన్న బకింగ్హామ్ ప్యాలెస్లో ఉందని తెలిసి బెంజమిన్ వాళ్ళు లండన్ వెళ్తారు. మరో పక్క ఆ మిచ్ ఒక బ్లాక్ మార్కెట్ యాంటిక్ డీలర్ అని ఇన్స్పెక్టర్ సుడాస్కి వాళ్ళు తెలుసుకుంటారు. మిచ్ ప్యాట్రిక్ ఇంటికి వెళ్ళి అతన్ని కొట్టి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. తర్వాత అతని ఫోన్ని క్లోనింగ్ చేస్తాడు. అంటే ప్యాట్రిక్ ఫోన్లో ఏమున్నా ఏం మాట్లాడుకున్నా మిచ్కి తెలుస్తుంది. నెక్స్ట్ రోజు ప్యాట్రిక్ తనపై ఎవరో అటాక్ చేశారని బెంజమిన్ వాళ్ళకి చెప్తాడు. మేము లండన్లో ఉన్నాం, బకింగ్హామ్ ప్యాలెస్కి వెళ్తున్నాం అని బెంజమిన్ చెప్తాడు. వీళ్ళ మాటలు మిచ్ వింటాడు. సో వీళ్ళు కూడా లండన్ బయలుదేరతారు. బెంజమిన్ వాళ్ళు బకింగ్హామ్ ప్యాలెస్కి ఎంటర్ అవుతారు. అప్పుడే అబిగల్ వచ్చి మీ ఫాదర్ నీకు హెల్ప్ చేయమని చెప్పి నన్ను ఇక్కడికి రమ్మన్నారు అని ఆమె చెప్తుంది. పోన్లే, టైంకి వచ్చావు, ముందు సెక్యూరిటీని డిస్ట్రాక్ట్ చేయాలి అని చెప్పి బెంజమిన్ అండ్ అబిగల్ ఇద్దరు ఒకరితో ఒకరు గొడవ పడినట్టుగా యాక్ట్ చేస్తారు. వాళ్ళిద్దరిని తీసుకెళ్లి కింద సెల్లార్లో ఉన్న సెల్లో పడేస్తాడు సెక్యూరిటీ గార్డ్. రైలీ ఆ ప్లేస్లో ఉన్న సెక్యూరిటీ సిస్టమ్స్ అన్నీ హ్యాక్ చేసి ఆ సెల్ డోర్ని ఓపెన్ చేస్తాడు. దాంతో వీళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ చెక్ చేస్తారు. ఆ టేబుల్కి ఉన్న 4 డెస్కుల దగ్గర నెంబర్స్ ఉండడంతో ఆ డెస్క్ నెంబర్స్ ఏంటో తెలిస్తే గానీ మనం ఆ డెస్క్ని ఓపెన్ చేయలేం అని వీళ్ళకి అర్థమవుతుంది. 1876 అని ఆ స్టాట్యూ పైన ఉండడంతో బెంజమిన్కి ఆ విషయం గుర్తుకొచ్చి అది ట్రై చేస్తాడు. వెంటనే ఆ టేబుల్కి ఉన్న ఒక సీక్రెట్ డోర్ ఓపెన్ అవుతుంది. అందులో పురాతనమైన ఏదో చెక్క వీరికి దొరుకుతుంది. దానిపైన ఏవో సింబల్స్ ఉంటాయి. అప్పుడే సెక్యూరిటీ గార్డ్కి బెంజమిన్ వాళ్ళు సెల్ దగ్గర లేరని తెలుస్తుంది. ఆ విషయం రైలీ కెమెరాస్లో చూసి మీరు అక్కడి నుంచి పారిపోండి అని బెంజమిన్ వాళ్ళకి చెప్పి రైలీ ఆ ప్లేస్లో ఉన్న సిస్టమ్స్ని హ్యాక్ చేసి ఒక ఫేక్ ఫైర్ అలారం సౌండ్ వచ్చేలా చేస్తాడు. దాంతో అక్కడ ఉన్న జనాల్ని బయటికి పంపించేస్తుంటారు సెక్యూరిటీ వాళ్ళు. ఆ జనాలతో పాటు బెంజమిన్ వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తారు. వాళ్ళని మిచ్ అండ్ అతని గ్యాంగ్ ఫాలో అవుతారు. బెంజమిన్ దగ్గరున్న ఆ చెక్కని చూసేస్తాడు మిచ్. మిచ్ని బెంజమిన్ చూస్తాడు. సో ఆ మిచ్ గడు మనల్ని ఫాలో అవుతున్నాడంటే వాడు కూడా నిధి వెనకాల పడుతున్నాడు అనమాట. సో మనం వాడి నుంచి తప్పించుకోవాలి అని చెప్పి బెంజమిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళని మిచ్ వాళ్ళు చేసి చేస్తారు. ఆ చెక్క నాకు ఇచ్చేయమని మిచ్ బెంజమిన్ అడుగుతాడు. బెంజమిన్ ఆ చెక్కకి ఫోటో తీసి దాన్ని నదిలో పడేస్తాడు. మిచ్ వాళ్ళు ఆ చెక్కని తీసుకుంటారు. తర్వాత ఆ చెక్కపై ఉన్న ఆ సింబల్స్ని బెంజమిన్ ప్యాట్రిక్కి చూపిస్తే అందులో ఉన్న ఒక సింబల్ పేరు సిబోల్, అంటే సిటీ ఆఫ్ గోల్డ్ అని అర్థం అని ప్యాట్రిక్ చెప్తాడు. ఇంతకీ ఆ సిటీ ఆఫ్ గోల్డ్ హిస్టరీ ఏంటా అని చూస్తే 1727 ఆ ఇయర్లో ఒక స్పానిష్ షిప్ ఒక నదిలో కొట్టుకుపోయి ఒక ఒడ్డుకి చేరింది. ఆ షిప్లో మొత్తం 4 మాత్రమే సేవ్ అవుతారు. ఆ 4 ఒక ఒడ్డుకి చేరతారు. వాళ్ళని అక్కడే ఉండే అడవి జాతి మనుషులు చూస్తారు. అప్పుడే ఆ అడవి జాతి మనుషులు హెడ్ అయిన ఒకరికి గాయం అవడంతో వాళ్ళకి 4 ట్రీట్మెంట్ ఇస్తారు. దాంతో వాళ్ళు ఈ 4 తమ ఎంతగానో పూజించే ఆ సిటీ ఆఫ్ గోల్డ్ ప్లేస్కి తీసుకువెళ్తారు. ఆ ప్లేస్ అంతా గోల్డ్తో తయారు చేసిందని వాళ్ళకి తెలుస్తుంది. అందుకే వాళ్ళు దానికి సిటీ ఆఫ్ గోల్డ్ అని పేరు పెడతారు. కొన్నేళ్ల తర్వాత చాలామంది ఆ సిటీ ఆఫ్ గోల్డ్ కోసం వెతికారు, కానీ ఎవరికీ కనిపించలేదు. సో ఇప్పుడు వీళ్ళు వెతుకుతున్న ట్రెజర్ ఆ సిటీ ఆఫ్ గోల్డ్ అని వీళ్ళకి తెలుస్తుంది. ఆ చెక్కపై ఉన్న మిగిలిన సింబల్స్ ఏంటని తెలుసుకుందామని చెప్పి బెంజమిన్ తన మదర్ దగ్గరికి వెళ్తాడు. ప్యాట్రిక్కి ఆమెకి గొడవలు అవడంతో వాళ్ళిద్దరూ ఎప్పుడో విడిపోతారు. అందుకే ప్యాట్రిక్ ఆమెను కలవడానికి ఇష్టపడ్డావు, కానీ బెంజమిన్ పట్టుబట్టడంతో అతను వెళ్తాడు. ఆమె ఆ సింబల్స్ చూసి ఆ సింబల్స్ ఓన్లీ సగమే ఉన్నాయి, మిగిలిన సింబల్స్ కూడా ఉంటే అదేంటో చెప్పగలం అని ఆమె చెప్తుంది. సో వీళ్ళకి సెకండ్ టేబుల్లో ఉన్న అలాంటి ఇంకో చెక్కముక్క కావాలి. ఆ టేబుల్ వైట్ హౌస్లో ఉందని వీళ్ళకి తెలుస్తుంది. అబిగల్ కొత్త బాయ్ ఫ్రెండ్ ఆ వైట్ హౌస్లో వర్క్ చేస్తుండడంతో అతని హెల్ప్ తీసుకుంటారు. ఒక రకంగా వాడిని బురిటి కొట్టించి ఆ టేబుల్ని చెక్ చేస్తాడు బెంజమిన్. కానీ వాళ్ళకి అక్కడ చెక్క కనిపించదు. దాంతో బెంజమిన్ ఆ చెక్క ఉన్న ప్లేస్ దగ్గర ఉన్న సింబల్కి ఫోటో తీస్తాడు. తర్వాత ఆ సింబల్ని చూసిన రైలీ ఆ సింబల్ గురించి తన బుక్లో రాశానని చెప్తాడు. ఆ సింబల్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఒక సీక్రెట్ బుక్ పై ఉంటుందని రైలీ చెప్తాడు. ఆ బుక్ ఓన్లీ ప్రెసిడెంట్ దగ్గర మాత్రమే ఉంటుంది, ఇంకెవరి దగ్గర ఆ బుక్ ఉండదు అని రైలీ చెప్తాడు. అంటే ఆ చెక్కకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ ప్రెసిడెంట్ బుక్లో ఉందన్నమాట అని వీళ్ళు అనుకుంటారు. అదే విషయం తన ఫ్రెండ్ ఇన్స్పెక్టర్ సొడాస్కీని అడిగితే అవును అలాంటి బుక్ ఒకటి ఉంది, కానీ ఆ బుక్ ఎక్కడున్నది అన్నది ప్రెసిడెంట్కి తప్ప ఇంకెవరికీ తెలియదు అని బెంజమిన్కి చెప్తాడు సొడాస్కీ. నేను ప్రెసిడెంట్తో కొన్ని నిమిషాలు మాట్లాడాలి, ఆ బుక్ గురించి అడగాలి అని బెంజమిన్ రైలీ వాళ్ళతో అంటాడు.
అలా మాట్లాడాలంటే నువ్వు కూడా ఏదో కంట్రీకి ప్రెసిడెంట్ అవ్వాలి అని రైలీ అంటాడు. అయితే ఇంకా ఆప్షన్ లేదు, ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేయాలి అని బెంజమిన్ అంటాడు. దాంతో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు, ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేయడం ఏంటి, ప్రెసిడెంట్ చుట్టూ ఎంత సెక్యూరిటీ ఉంటుందో తెలుసా, అయినా ఎలా చేస్తావు అని అబిగల్ వాళ్ళు అడుగుతారు. కట్ చేస్తే వీళ్ళు పెద్ద ప్లానింగ్ చేసుకుంటారు అనుకుంటాం, కానీ అంత పెద్ద ప్లానింగ్ ఏమి ఉండదు. ప్రెసిడెంట్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం గవర్నమెంట్ వాళ్ళు ఒక ప్లేస్ని సెలెక్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ రైలీ వాళ్ళు ఆ ప్లేసెస్ అన్నీ బ్లాక్ చేస్తుండడంతో వీళ్ళు ఫైనల్గా అనుకున్న ప్లేస్ని ప్రెసిడెంట్ సెక్యూరిటీ వాళ్ళు బుక్ చేస్తారు. దాంతో బెంజమిన్కి ఇన్విటేషన్ లేకపోయినా వాడే ఒక ఇన్విటేషన్ కార్డు ప్రిపేర్ చేసుకుని హ్యాపీగా ఆ పార్టీలోకి ఎంటర్ అవుతాడు. వీళ్ళ దగ్గర పెద్ద ప్లాన్స్ ఏం లేవు కదా, అందుకే డైరెక్ట్గా వెళ్ళి ప్రెసిడెంట్ని కలుస్తాడు. తను అలాగో ట్రెషర్ హంటర్ అని అక్కడ వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ప్రెసిడెంట్ కూడా బెంజమిన్తో మాట్లాడతాడు. బెంజమిన్ ప్రెసిడెంట్తో మాట్లాడుతూ, సార్ మీరు పార్టీ చేసుకుంటున్న ఏరియాలోనే ఇక్కడ ఒక సీక్రెట్ ప్యాసేజ్ ఉందని చెప్తాడు. ప్రెసిడెంట్కి కూడా ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉండడంతో అయితే ఇప్పుడే మనం ఆ ప్యాసేజ్ని చూద్దాం అని అంటాడు. దాంతో వీళ్ళిద్దరూ ఆ ప్యాసేజ్లోకి వెళ్తారు. అప్పుడే బెంజమిన్ ఆ సిటీ ఆఫ్ గోల్డ్ గురించి చెప్పి దానికి సంబంధించిన క్లూ మీ సీక్రెట్ బుక్లో ఉందని చెప్తాడు. అప్పుడు బెంజమిన్ తనని ఆ ప్యాసేజ్ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాడో ప్రెసిడెంట్కి అర్థమవుతుంది. ఇదిగో చూడు, ట్రెజర్ అంటున్నావు కాబట్టి ఆ బుక్ ఎక్కడుందో చెప్తాను. అది కాకుండా నీ మీద నాకు నమ్మకం ఉన్నది. నిధి దొరికితే మన కంట్రీకే కదా లాభం, అందుకే హెల్ప్ చేస్తున్నా. ఇదంతా ఓకే, కానీ నువ్వు ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేసావు, అంటే ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేసావు. సో పోలీసులు నిన్ను వెంటాడతారు, దానికి నేనేం చేయలేను. ఇంకో విషయం, నేను నీకు హెల్ప్ చేసినట్టు ఇంకెవరికి తెలియకూడదు అని ప్రెసిడెంట్ చెప్తాడు. ప్రెసిడెంట్ ఆ బుక్ ఒక లైబ్రరీలో ఉందని చెప్పడంతో బెంజమిన్ అక్కడికి వెళ్తాడు. ప్రెసిడెంట్ ఇచ్చిన హింట్ ప్రకారం ఆ బుక్ ఎక్కడుందో వీళ్ళు కనిపెడతారు. అందులో ఆ చెక్కకి సంబంధించిన ఫోటో ఉంటుంది. అండ్ అలాగే ఆ బుక్లో ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని డీకోడ్ చేస్తే మౌంట్ రష్మోర్ అనే ప్లేస్లోనే ఆ సిటీ ఆఫ్ గోల్డ్ ఉందని వీళ్ళకి తెలుస్తుంది. అంతలో పోలీసులు ఆ లైబ్రరీ దగ్గరికి వచ్చేస్తారు. బెంజమిన్ వాళ్ళు పోలీసుల నుంచి తప్పించుకుంటారు. బెంజమిన్ ఆ చెక్కకి ఫోటో తీసి ప్యాట్రిక్కి పంపించి అది అమ్మకు చూపించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోమంటాడు. ప్యాట్రిక్ ఫోన్ని ఎలాగో మిచ్ క్లోన్ చేశాడు కాబట్టి ఆ విషయాలన్నీ మిచ్కి తెలిసిపోయి బెంజమిన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నీ ఎక్స్ హస్బెండ్ వస్తాడు, అతనికి ఆ చెక్కని డీకోడ్ చేసి నిజం చెప్పు, లేదంటే మీ ఇద్దరిని ఎక్కడే చంపేస్తా అని మిచ్ ఆవిడని బెదిరిస్తాడు. తర్వాత ప్యాట్రిక్ వచ్చి ఆ ఫోటో చూపిస్తాడు. దానిపై ఉన్న సింబల్స్ని ఆమె డీకోడ్ చేస్తుంది. తర్వాత ప్యాట్రిక్ వెళ్ళిపోతాడు. పాపం నిధి కోసం నీ కొడుకు తెగ వెతుకుతున్నాడు, కానీ అది వాడికి దొరకదు. ఎందుకంటే దానికి సంబంధించిన ఫైనల్ క్లూ నా దగ్గరే ఉంది కాబట్టి. ఆ క్లూ ఎవరికీ తెలియకూడదని ఆ క్లూ ఉన్న లెటర్ని తగలబెట్టేస్తాడు మిచ్. నెక్స్ట్ రోజు ఆమెను తీసుకుని ఆ మౌంట్ రష్మోర్కి వెళ్తాడు. అయితే ఆ ప్లేస్ గురించి బెంజమిన్ వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి వాళ్ళు అక్కడే ఉంటారు. బెంజమిన్ ఇతని దగ్గర ఫైనల్ క్లూ ఉందంట అని వాళ్ళ మదర్ చెప్తుంది. తెలుసు, ఆ లెటర్ గురించేగా ఆ సీక్రెట్ బుక్లో చూశానులే, కానీ ఆ క్లూ అంటే నాకు తెలీదు అని బెంజమిన్ చెప్తాడు. ఆ సిటీ ఆఫ్ గోల్డ్ని కనిపెట్టింది నేనే అని అందరికీ తెలియాలి, అందుకోసం ఇదంతా చేశాను అని మిచ్ అంటాడు. సరే అయితే పదండి, అందరం కలిసే ఆ నిధి కోసం వెతుకుదాం అని బెంజమిన్ అంటాడు. అందరూ ఆ ప్లేస్కి వెళ్తారు. ఆ ఫైనల్ క్లూ ఏంటని బెంజమిన్ మిచ్ని అడుగుతాడు. ఎండ ఉండగా వర్షం పడినప్పుడు మాత్రమే ఆ నిధి ప్రవేశం కనిపిస్తుంది, అదే క్లూ అని మిచ్ చెప్తాడు. ఎండ ఉండగా వర్షం పడాలా, అదెలాగా అని రైలీ అడుగుతాడు. ఏం లేదు, ఆల్రెడీ ఎండ ఉంది కదా, ఇంక ఈ రాళ్ళపైన వాటర్ పోయండి చాలు, అప్పుడు ఈ రాళ్ళు డార్క్ అవుతాయి, మనకి క్లూ ఏమైనా దొరకచ్చు అని బెంజమిన్ చెప్తాడు. దాంతో వీళ్ళు అక్కడంతా వాటర్ పోస్తారు. ఎబికల్కి అక్కడ ఒక రాయి దగ్గర ఈగల్ సింబల్ కనిపిస్తుంది. బెంజమిన్ అక్కడున్న బండలో చేయి పెట్టి అక్కడున్న రాయిని జరుపుతాడు. వెంటనే అక్కడున్న ఒక సీక్రెట్ పాసెస్ ఓపెన్ అవుతుంది. వీళ్ళు ఆ పాసెస్లోకి వెళ్తారు. అయితే బెంజమిన్ పేరెంట్స్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా కాలు జారి ఒక పెద్ద చెక్క మీద పడతారు. అది రెండు సైడ్లు అటు ఇటు బ్యాలెన్స్ చేయకపోతే ఎవరో ఒకరు ఒక సైడ్కి పడిపోతారు. అందుకే నలుగురు ఆ చెక్కకి నాలుగు వైపులో నుంచొని అది బ్యాలెన్స్ చేస్తారు. అక్కడ వీళ్ళకి ఒక ల్యాడర్ కనిపిస్తుంది. సో అది పట్టుకొని పైకి వెళ్ళొచ్చని వీళ్ళకి అర్థమవుతుంది. ముగ్గురు కలిసి ఒక సైడ్ నుంచుంటే అవతల ఆపోజిట్ సైడ్ ఇంకొకరు నుంచుంటే ఆ ఆపోజిట్ సైడ్ ఉన్న వాళ్ళు ఆ ల్యాడర్ని పట్టుకొని పైకి వెళ్ళొచ్చని వీళ్ళు ప్లాన్ చేస్తారు. ముందుగా మిచ్ ఆ ల్యాడర్ని పట్టుకొని పైకి ఎక్కుతాడు. తర్వాత అబిగల్ అండ్ లాస్ట్లో రైలీ వెళ్తాడు. అయితే బెంజమిన్ వెళ్ళడానికి అటు సైడు ఎవరూ ఉండకపోవడంతో పైకి వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళకి ఒక ఐడల్ వెయిట్ కనిపిస్తుంది. ఆ ఐడల్ని కింద పడేస్తారు. అది రోల్ అయ్యి ఇటు సైడ్కి వస్తున్నప్పుడు బెంజమిన్ అటు సైడ్కి వెళ్ళి ఆ ల్యాడర్ని పట్టుకొని పైకి ఎక్కుతాడు. మరోపక్క బెంజమిన్ పేరెంట్స్ ఏమో అంత రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తగా వేరే సైడ్ నుంచి అటు సైడ్కి వస్తుంటారు. వీళ్ళందరూ పైకి వచ్చిన తర్వాత ఒక ప్లేస్ కనిపిస్తుంది. అక్కడంతా వాటర్తో ఫిల్ అయిపోయి ఉంటుంది. అక్కడున్న వీల్ని టర్న్ చేస్తే ఆ వాటర్ రాకుండా డోర్స్ క్లోజ్ అవుతాయి. వాటర్ ఆగిపోవడంతో వీళ్ళకి అండర్ గ్రౌండ్లో ఇంకో దారి కనిపిస్తుంది. అటు సైడ్ వెళ్తారు. అప్పుడు అక్కడ ఉంటుంది ఆ సిటీ ఆఫ్ గోల్డ్. మొత్తం ఆ ప్లేస్ అంతా కూడా బంగారంతో తయారు చేసిందే. ప్యాట్రిక్ వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. అమ్మయ్య, మొత్తానికి కనిపెట్టేశాం అని బెంజమిన్ వాళ్ళందరూ కూడా ఆనందపడతారు. సారీ, మీ తాత పరువు పోగొట్టినందుకు
అలా చేస్తే గానీ మీరు ఈ నిధిని వెతకరని నాకు తెలుసు, అందుకే అలా చేశాను. మొత్తానికి ఈ సిటీ ఆఫ్ గోల్డ్ని అయితే కనిపెట్టేశాను అని మిచ్ అంటాడు. అప్పుడే అక్కడున్న డోర్ పగిలిపోయి వాటర్ అంతా కూడా అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. వీళ్ళు తప్పించుకోవడానికి అక్కడంతా వెతుకుతుంటే అక్కడున్న వాటర్ కిందకి వెళ్తుందంటే కింద ఇంకో మార్గం ఉందని ప్యాట్రిక్ చెప్పడంతో వీళ్ళు అటు సైడ్ వెళ్తారు. అక్కడ బయటికి వెళ్ళడానికి ఒక డోర్ ఉంటుంది, కానీ అక్కడున్న వీల్ని తిప్పి ఎవరో ఒకరు పట్టుకుంటేనే ఆ డోర్ పైకి ఉంటుంది, లేదంటే కింద పడి దారి మూసుకుపోతుంది. మిచ్ తన దగ్గర ఉన్న కత్తితో అబిగైల్ని పట్టుకొని బెంజమిన్ని ఆ వీల్ని పట్టుకుని అక్కడే ఉండమని బెదిరిస్తాడు. దాంతో బెంజమిన్కి ఇంక దారి లేక సరే అంటాడు. తను ఆ వీల్ని తిప్పి పట్టుకుంటే ఆ డోర్ నుంచి వీళ్ళందరూ బయటికి వెళ్తుంటారు. అయితే అప్పుడే ఒక పెద్ద రాయి వచ్చి ఆ వీల్పై పడితే బెంజమిన్ ముందుకు వెళ్ళిపోతాడు. ఆ మిచ్ ఏమో వెనక్కి వచ్చి ఆ వీల్ని పట్టుకుంటాడు. దాంతో బెంజమిన్ ఆ డోర్ దగ్గరికి వచ్చేస్తాడు. మిచ్ ఒక్కడే ఆ వీల్ దగ్గర ఉండిపోతాడు. సరే అయితే ఇంక నేను పోవాలని దేవుడు డిసైడ్ చేశాడనమాట. బెంజమిన్, నువ్వు ఆ డోర్ నుంచి వెళ్ళిపో, కానీ మర్చిపోకు ఈ సిటీ ఆఫ్ గోల్డ్ అన్న ప్లేస్ని కనిపెట్టింది నేనే అని అందరికీ చెప్పు. నేను లేకపోయినా చరిత్రలో నా పేరు ఎప్పటికీ ఉండిపోవాలి శాశ్వతంగా అని మిచ్ అంటాడు. దాంతో వీళ్ళందరూ అక్కడి నుంచి బయటపడతారు. తర్వాత మిచ్కి ఇచ్చిన మాట ప్రకారం సిటీ ఆఫ్ గోల్డ్ని కనిపెట్టింది వాళ్ళతో పాటు మిచ్ అని కూడా అందరికీ చెప్పండి అని చెప్పి బెంజమిన్ ప్రెసిడెంట్కి చెప్తాడు. ప్రెసిడెంట్ వాళ్ళందరినీ మెచ్చుకుంటాడు. ట్యాక్స్ కట్టలేదని గవర్నమెంట్ వాళ్ళు రైలీ కార్ని తీసుకుపోయారు కదా, ఆ కార్ని ట్యాక్స్ ఫ్రీ చేసి రైలీకి గిఫ్ట్గా ఇస్తాడు ప్రెసిడెంట్. బెంజమిన్ అనుకున్నట్టుగానే తన తాత సివిల్ వార్ హీరో అని అందరికీ ప్రూవ్ చేస్తాడు. లాస్ట్లో అబిగైల్ మళ్ళీ బెంజమిన్తో ప్యాచప్ అవుతుంది. అక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. అది నేషనల్ ట్రెజర్ ది బుక్ ఆఫ్ సీక్రెట్స్ మూవీ స్టోరీ. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.